ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి అనుదిన ధ్యానాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనం. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి. పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాలు పంచుకోవడమే కాదు, చెరసాల ఒంటరితనాలు కూడా చవిచూశాడు. తీవ్రమైన బాధలతో కూడిన కాయ కష్టాన్ని మీరు తట్టుకుని నిలబడగలరేమో కానీ, క్రైస్తవ కార్యకలాపాలన్నిటి నుండి దూరమైపోతే మాత్రం నిలదొక్కుకోలేరు. ఏదో ఒక చెరసాల గదికి పగలు రాత్రి అంకితమైపోయి ఉండలేరు. ఆకాశపక్షి ఆగమేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించటంలో ఏమీ శ్రమపడదు కానీ, పంజరంలో రెక్కలు విదిల్చుకోవడానికైనా చోట్లేని బందీఖానాలో ఉంచితే అది కృషించిపోతుంది. పక్షిరాజైనా సరే చిన్న పంజరంలో ఉంటే తల వేలాడేసి రెక్కలు నిస్త్రాణంగా వాల్చి దిగులు పడుతూ ఉంటుంది. పని చేయకుండా అవరోధాలు వస్తే మనకు ఎంత నిస్సహాయత. చెరసాలలో పౌలు జీవితం అనే నాణ్యానికి ఇది రెండో వైపు. పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా? తన చెరసాల గోడల పైగా, తన శత్రువుల తల్ల పైగా తన దృష్టిని సారిస్తున్నాడు. ఒక పత్రాన్ని రాసి క్రింద హుందాగా తన సంతకం చేస్తున్నాడు. నేను ఖైదీని కాను, సీజర్ నన్ను బంధించలేదు, సన్హెడ్రిన్ వారి ఎదుట నేను దోషిని కాను, ప్రభువు నందు బందీని. ఈ వందకాల్లో దేవుని హస్తాన్ని అతడు చూశాడు. అతనికి చెరసాల ఒక రాజభవనం అయింది. దాని వరండాలు జయోత్సాహంతో కేరింతాలతో నిండాయి. అతనికి తన ప్రియమైన మిషనరీ పని చేయకుండా అవరోధం కలిగింది. అయితే ఇప్పుడు ఒక క్రొత్త వేదికను అతడు సిద్ధం చేసుకున్నాడు. ఒక క్రొత్త సాక్ష్యం. ఆ 4 గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్ర్యపు నివేదికలు బయటకొచ్చాయి. ఆ బందీఖానా చీకటిలో నుండి వెలుగు సందేశాలు ఎన్నో వెలువడినాయి. పౌలు అడుగు జాడల్లో చెరసాలల్లో మగ్గిపోయిన అసంఖ్యాకమైన పరిశుద్ధులు సంఘ చరిత్రలో ఎందరెందరో. జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్ జైలులో 20 సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు. అయితే అతడు తన జీవితంలో అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు. బైబిల్ తర్వాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు రాశాడు. అతడు ఇలా అన్నాడు: జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు, కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను. నన్ను ఆవహించిన ఆనందోత్సాహాలు నన్ను రాయటానికి ప్రోత్సహించాయి. ఆ సుదీర్ఘమైన చెరసాల జీవితం అనే రాత్రి ఎంతోమంది వేసారిన యాత్రికుల మార్గాల్ని కాంతిమయం చేసింది. చల్లని మనస్తత్వం గల ఫ్రెంచి మహిళ మేడం గయాన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉంది. కొన్ని పక్షులు పంజరంలో ఉన్నప్పుడే తీయగా పాడినట్టు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలకు సేద తీర్చింది. ఏకాంత ప్రదేశాల్లో నుండి వస్తున్న ఆదరణ ఎంత అద్భుతమైనది. యేసుతో ఏకాంతంలోకి, ఆయన చేతితో, ఆయన నీడలో కొంతసేపు విశ్రమిస్తూ, ఎడారిలో సాగిపోతూ, యేసుతో ఏకాంతంలోకి, చీకటి నిండిన ఒంటరితనంలో మరే ఆదరణ లేని చోటికి మనోరంజకమైన ఆయన స్వరంతో, యేసుతో ఏకాంతంలోకి, ఆయనతో ఒంటరిగా, ఆయన ప్రేమవాక్కులు ఆలకిస్తూ, నీడల్లో నిశ్శబ్దాల్లో, యేసుతో ఏకాంతంలోకి, ఎడారిలోకి అయినా సరే ఆయన స్వరం వినడానికి, ముఖాముఖిగా ఆయన్ని చూడడానికి.